కడప జిల్లా బద్వేల్ అవప్ప వారి ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం మరియు ఉచిత హోమియో క్యాంపు నిర్వహించారు. దాతలు కొండపల్లి రాజకుమార్ కుటుంబ సభ్యుల సహకారంతో వస్త్రాల పంపిణీ మరియు బద్వేల్ అవప్ప యూనిట్ నుండి జిల్లా యూనిట్ కు ఎన్నికైనటువంటి 6 మందికి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ అవప్ప అధ్యక్షులు నూకలరెడ్డి, సెక్రటరీ సివి నాగేశ్వరరావు, ఆర్థిక కార్యదర్శి తులసి సుబ్రహ్మణ్యం, స్టేట్ రీజనల్ వైస్ ప్రెసిడెంట్ చప్పరపు సుబ్బారావు ఆధ్వర్యంలో మరియు మహిళా మండలి సభ్యుల ఆధ్వర్యంలో దిగ్విజయంగా నిర్వహించారు. బద్వేల్ పట్టణంలో నిరంతరము అవోప ఆర్యవైశ్యులకు కృషి చేస్తుంది. విద్యాపరంగా గాను, ఆరోగ్యపరంగాను, అదేవిధంగా వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడం కానీ జరుగుతుంది. ఈరోజు బద్వేల్ అవోప డిస్ట్రిక్ట్లోనే కాకుండా స్టేట్లో కూడా ఒక గుర్తింపు పొందింది. మొన్న జరిగిన వరద బాధితుల కోసం బద్వేల్ యూనిట్ వారు ప్రెసిడెంట్ శ్రీ రెడ్డి గారు సుమారు లక్ష రూపాయలు సేకరించి స్టేట్ అవోపకు సమర్పించడం జరిగింది. అలాగే ఎడ్యుకేషన్ కూడా ఒక 70,000 రూపాయలుగా కూడా అందించడం జరిగింది. ఇంకా దాతల సహకారంతో ఇవన్నీ అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు డిస్ట్రిక్ట్ అవోపకు ఎన్నికైన మిత్రులందరికీ మరొక మారు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు ఇంకా స్టేట్లో అత్యున్నత పదవిని అధిరోహించాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. డిస్ట్రిక్ట్ అవోప వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గత 10 సంవత్సరాల నుండి బద్వేల్ యూనిట్ సెక్రటరీగా చేస్తూ ఇప్పుడు జిల్లా ఉన్నత స్థాయిలో వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ కావడము చాలా సంతోషంగా ఉంది. నా వద్దుగా నా ఛాయశక్తిలో నేను కృషి చేసి ఇంకా వృద్ధిలోకి తేవాలని మా మిత్రులు అందరం కలిసి చేస్తామని మనస్వారా కోరుకుంటూ ఉన్నాము. కడప జిల్లా ఈసీ నెంబర్గా నియమించడం జరిగినది. మమ్మల్ని అన్యదా భావించొద్దు. ఎందుకంటే దాతల నిర్ణయం మేరకే ఏ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అయితే రేపు 2025కు ఎవరెవరు అనేది చదవడంలో బచ్చు సుబ్బరత్నమ్మ గారు, యాదాల సరస్వతి గారు, మెంటా బాలసురమ్మ గారు, పప్పతి అమ్మన్నమ్మ గారు, చుండూరు